నమస్కారం. నేను మీ పని భాస్కర్, హైదరాబాద్. వెల్కమ్ టు పశుమర్తి జ్యోతిష్యాలయం. మనము జ్యోతిష్య విజ్ఞాన కార్యక్రమంలో భాగంగా అనేక అంశాలని తెలుసుకుంటూ వస్తున్నాం. ఒక్కొక్క అంశాన్ని ఒక్కొక్క ద్వాదశ భావాల గురించి, అలాగే ద్వాదశ లగ్నాల గురించి, వారికి యోగించే దశలు, అలాగే నవగ్రహాలు స్థితి ఎలా ఉంటే ఏంటి అనేవి కూడా, వక్రగతి పొందిన గ్రహాల గురించి కూడా కొంత తెలుసుకుంటూ వచ్చే ప్రయత్నం చేశాం. కాబట్టి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులు శ్రేయోభిలాషులకి కూడా షేర్ చేయండి. ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా తదుపరి వీడియోలన్నీ కూడా అందుబాటులో ఉంటాయి. మనము ఒక్కొక్కసారి చూస్తూ ఉంటాము గ్రహాలు వక్రించి ఉన్నాయి అని. ఆ గ్రహాలకు ఏ ఆధిపత్యాలు వచ్చాయి అనేదే మనకి ముఖ్యం. కాబట్టి అప్పుడు ఆ భావాలు ఎలాంటి ఫలితం ఇస్తాయి, ఎంతవరకు ఇస్తాయి, శుభ ఫలితాలు ఇస్తాయా, అశుభ ఫలితాలు ఇస్తాయా, లేదా శుభ ఫలితాలు తగ్గుతాయా అనే అంశాన్ని మనము పరిశీలించవలసి ఉంటుంది. కాబట్టి మనం లగ్నం నుంచి కూడా ద్వాదశ భావాల్లో ఏ భావాధిపతి వక్రించి ఉన్నారు. ఒక్కొక్కసారి మనం చూసుకున్నట్టయితే కొంతమందికి 3 లేక 4 గ్రహాలు కూడా వక్రిస్తాయి. ఉదాహరణకి గురువు, శుక్రుడు ఉన్నారు, అలాగే బుధుడు, కుజుడు 4 గ్రహాలు కూడా వక్రించి ఉన్నాయి అంటే వీటికి 2 ఆధిపత్యాలు వస్తాయి. అంటే 8 భావాలు ఇక్కడ లగ్నానికి ఎలా ఉన్నది ఏమిటి అనే అంశాన్ని మనము పరిశీలించవలసి ఉంటుంది. అలాగే ఈ వీడియోలో మనము ఏ భావాధిపతి వక్రించినప్పుడు ఎటువంటి ఫలితాలు వస్తాయి అనే అంశాన్ని మనము తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా లగ్నాధిపతి వక్రించినట్టయితే, అంటే ఎవరికైనా సరే మనకి లగ్నం నుంచి ద్వాదశ భావాల వరకు అధిపతులు వక్రించటము, అస్తంగత్వం చెందటము, నీచపడటము, ఉచ్చపడటము, స్వక్షేత్రంలో ఉండటం ఇవన్నీ జరుగుతాయి. కాబట్టి లగ్నాధిపతి వక్రించి ఉన్నట్టయితే ఇతడు ఈ దేశంలోనే జీవించి ఉంటారు అని చెప్పని మనము చెప్పవచ్చు. అంటే విదేశాలకు వెళ్ళే అవకాశం అనేది ఉండదు, లేదా సొంత ఊరిలోనే ఉంటారు. కొంతమంది చూడండి, వారు ఊరు వదిలిపెట్టి పక్క ఊరికి వస్తూ ఉంటారు. పల్లెటూళ్ళ నుంచి గ్రామాలకు, పట్టణాలకు ఇలా వీరికి వచ్చే అవకాశం అనేది ఉండదు అని మనము చెప్పవచ్చు. ఒకవేళ వెళ్ళినా కూడా ఎక్కువ కాలం ఉండరు. వీరు మళ్ళీ వారి దేశానికి, స్వదేశానికి అంటే వారి ఊరికి వచ్చేస్తారు అని చెప్పని చెప్పవచ్చు. అలాగే ఎన్ని విద్యలు నేర్చినా కూడా, ఎంత ప్రావీణ్యం పొందినా కూడా వీరు పేరు ప్రఖ్యాతులు అనేవి సంపాదించలేరు అని చెప్పని మనము చెప్పవచ్చు. ఎందుకంటే ఎంతో కొంత వీరికి ఆ వక్రించిన ప్రభావం అనేది వీరికి వస్తూ ఉంటుంది. అలాగే మనం తీసుకుంటే వీరి జీవితం కూడా ప్రశాంతంగా అంత ఉండదు అని మనము చెప్పవచ్చు. వీరి వల్ల, వీరు నేర్చుకున్న విద్య వల్ల కూడా వీరికి అక్కరకు రాకుండా ఉంటుంది అని మనము చెప్పవచ్చు. ఎంత విద్య నేర్చుకున్నా కూడా సమాజంలో ధన సంపాదన చేసే అంత తెలివి అయితే వీరికి ఉండదు అని మనము చెప్పవచ్చు. ఆ విద్య కూడా వీరికి అభివృద్ధికి నోచుకోదు. కాబట్టి ఎప్పుడైనా సరే లగ్నాధిపతి వక్రించి ఉండటం అనేది కొంత మంచిది కాదు అని మనము చెప్పవచ్చు. 159 లాట్స్ని మనము ప్రత్యేకంగా చెబుతాం. ఇందువల్ల ఇవి యోగకారక గ్రహాలు కాబట్టి ఎవరికైనా, ఏ జన్మజాతకంలో ఎవరికైనా సరే లగ్నాధిపతి, పంచమాధిపతి, భాగ్యాధిపతి బాగుంటే వారికి జాతకం బాగుంది అని మనము చెప్పవచ్చు. జీవితంలో ఇప్పుడు కాకపోయినా ఒక దశ అభివృద్ధి పరంగా వెళ్తారు అని మనము చెప్పవచ్చు. అలాగే ద్వితీయాధిపతి వక్రిస్తే ఈ జాతకునికి ఆదాయము సగటుగా ఉంటుంది. అంటే మిశ్రమ ఫలితాలే ఉంటాయి, అంత అభివృద్ధి అనేది ఉండదు అని మనము చెప్పవచ్చు. అలాగే వీరు మంచి ఉపాధ్యాయులు, అంటే మాట్లాడటము ఇవన్నీ కూడా ఉంటాయి. రచయితలు రాసే విధంగా వీరికి ఇవన్నీ కూడా చేస్తారు. విశిష్టమైన స్థానాన్ని అయితే సంపాదిస్తారు. కానీ ధన రూపంగా వీరికైతే ఇవి అక్కరకు రావటం అనేది తక్కువగా ఉంటుంది. అది కూడా ఒక నడి వయసు దాటిన తర్వాత, మధ్య వయసు ఒక 50 సంవత్సరాలు దాటిన తర్వాత కొంత వీరికి అక్కరకు వచ్చే అవకాశం అనేది ఉంటుంది. అప్పుడు ధనమూలంగా కొంత అభివృద్ధి చెందటం అనేది జరుగుతుంది. అలాగే తృతీయాధిపతి వక్రించినట్టయితే ఆ జాతకుడు జీవితంలోకి, వృద్ధిలోకి రావాలని, సమాజంలో పేరు ప్రతిష్టలు సంపాదించి పైకి ఎదగాలని, మంచి ధన సంపాదన చేయాలని ఇలాంటి వాంఛలు అయితే వారికి ఉండవు. అంటే ఏ కోరికలు, ఆశయాలు ఇలాంటివన్నీ కూడా ఉండవు.
మనం చెప్పుకుంటూ ఉన్నాం. లగ్నాధిపతి ఎప్పుడైనా సరే బలంగా ఉండాలి, ఏదైనా సాధించాలి అంటే. అలాగే ఈ తృతీయాధిపతి కూడా అంత ప్రోత్సాహం లేకపోవటము, ఏదో ఉందిలే చాలులే ఉన్నదేదో నడుస్తోందిలే అన్న భావనే వీరికి ఎక్కువగా ఉంటుంది అని మనము చెప్పవచ్చు. పెద్ద ఉత్సాహాలు, జీవితంలో ఏదో సాధించాలి అనే కోరికలు వీరికి ఉండవు అని చెప్పని మనం చెప్పవచ్చు. అలాగే ఏదైనా ప్రత్యేకమైన విద్యలు నేర్చుకోవటం, వాటిల్లో రాణించటం కొంతమంది మనం చూస్తూ ఉంటాం. అంటే స్పెషల్గా సంగీతము, వాయిద్యాలు, నృత్యాలు, సాహిత్యము, కళలు వీటి పట్ల కూడా వీరికి ఆసక్తి అనేది ఉండదు, శ్రద్ధ అనేది కూడా లోపిస్తుంది. చతుర్థాధిపతి వక్రించినప్పుడు ఈ జాతకునికి కూడా గొప్పగా స్థిరాస్తులు అనేవి ఉండవు. స్థిరాస్తులు అంటే మనము ఇళ్ళు, పొలాలు, స్థలాలు ఇవి కొనుక్కుంటూ ఉంటారు. ఒకవేళ ఉన్నా కూడా ఇవి హరించిపోతాయి, వీరికి ఉండవు. ఎప్పుడూ వీటి మీద అసలు కోరికే ఉండదు వారికి, సంపాదించాలనే కానీ ఆశ అనేది ఉండదు అని. ఆశ అంటే అత్యాశ కాదు, మనం ఉండటానికి మనకి ఇల్లు అయితే కావాలిగా, అది కూడా వీరికి ఉండదు. తర్వాత మన తరాల వారు సంతోషంగా ఉండాలంటే వారికి కూడా ఎంతో కొంత మనం ఇవ్వాలి కదా. కాబట్టి ఇవి ఏర్పరచుకోవడానికి కూడా ప్రయత్నించరు. పెద్ద పెద్ద చదువులు చదువుకోవాలనే కోరిక కూడా వీరికి ఉండదు. అంటే పక్కవాళ్ళు చదువుతూ ఉంటారు, మనం చూస్తూ ఉంటాం, అవి కూడా వీరికి పెద్దగా ఉండదు. ఏదైనా విద్య నేర్చుకోవాలి, మంచిగా మనం ఉద్యోగంలో స్థిరపడాలి, జీవితంలో స్థిరపడాలి, ఇలాంటి వాటికి కూడా వీరికి ఉండదు అని మనం చెప్పవచ్చు. సగటుగానే వీరికి విద్యాభ్యాసం అనేది ఉంటుంది. అంటే మామూలుగా 10th, ఇంటరు వీటితోనే వీరు ఉండటం అనేది జరుగుతుంది. గొప్ప గొప్ప డిగ్రీలు, పీజీలు, పిహెచ్డీలు, పతాకాలు, కొంతమంది గోల్డ్ మెడల్ సాధిస్తారు, స్కాలర్షిప్ల మీద చదువుకుంటూ ఉంటారు. ఇలాంటివన్నీ కూడా వీరికి ఉండదు అని చెప్పని మనము చెప్పవచ్చు. ఉన్నత విద్యలు కానీ పట్టాలు కానీ వీరు పొందలేరు అని. అలాగే పంచమాధిపతి వక్రించి ఉన్నట్టయితే ఆ జాతకునికి సంతానం కావాలని ప్రగాఢమైన కోరిక అనేది వీరికి ఉండదు. అంటే ఎప్పుడైనా సరే పంచమాధిపతి వక్రించినప్పుడే పూర్వపుణ్యం మనకి తక్కువ ఉన్నది అని మనం చెప్పుకోవాలి. ఎందుకంటే లగ్న పంచమ భాగ్యాధిపతులు వక్రించకూడదు అని మనం చెబుతూ ఉంటాం. అలాగే మనం చూసుకుంటే ఇక్కడ గమనించాల్సిన మరొక విషయం ఏమిటంటే షష్ఠ స్థానం ఏ ఫలితాలు ఇస్తుందో ఆ ఫలితాలు కూడా ఇక్కడ 30వ సంవత్సరాల వరకు పొందుతారు అని మనకి చెప్పడం జరిగింది. ఇంకొక విషయం ఏమిటంటే పంచమాధిపతికి దశమాధిపతితో సంబంధం ఏర్పడితే పూర్వజన్మలో చేసుకున్న పుణ్య ఫలితాలను ఈ జన్మలో జాతకుడు పొందుతాడు అని చెప్పని ఇక్కడ మనకి చెప్పడం జరిగింది. పంచమాధిపతి వక్రగతి పొంది ఉండకూడదు. ఒకవేళ పంచమాధిపతి వక్రగతిలో ఉంటే పూర్వజన్మ పుణ్య ఫలితాలు పూర్తిగా ఈ జన్మలో పొందలేడు అని. ప్రేమ విఫలం అవటము, సంతానంగా ఇబ్బంది పడటము, అలాగే వంశపారంపర్యంగా వచ్చే చేతికి రాకపోవటము, ఇలా పూర్వపుణ్యము లేకపోవటం వల్ల జరిగే అవకాశం ఉంటుంది. దశమాధిపతి బలంగా ఉంటే కొంతవరకు పూర్వజన్మలో జాతకుడు చేసుకున్న పుణ్యాలకు కొంత ఫలితం అనే ఉంటుంది. ఎందుకంటే కర్మస్థానం కాబట్టి ఇక్కడ కొంత ఈ జన్మలో వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు ఇవన్నీ కూడా కొంత చేసుకోవటం ఉంటుంది కాబట్టి కొంతవరకు పర్వాలేదు అని మనం చెప్పవచ్చు. అలాగే షష్ఠాధిపతి వక్రగతి పొందితే తీవ్రమైన అనారోగ్య బాధలు అనేవి ఉంటాయి. కొంతమంది చూడండి ఎప్పుడు ఏదో ఒక రోగంతో బాధపడుతూ ఉంటారు, ఇబ్బంది పడుతూ ఉంటారు. అనారోగ్యం అనేది మనం చూస్తూ ఉంటాం. ఇది కంటిన్యూస్గా ఉండే అవకాశం అనేది ఉంటుంది. అలాగే కొంతమందికి ధనం సంపాదించినా కూడా నిలబడదు, అది ఎప్పుడు ఖర్చు అయిపోవటం ఉంటుంది. ఎవరో ఒకరికి ఇస్తారు, అనవసరంగా ఇచ్చి వాటి వల్ల ఇబ్బందులు అనేవి పడుతూ ఉంటారు. అలాగే శస్త్రచికిత్సలు కూడా జరుగుతాయి అని మనము చెప్పవచ్చు. అలాగే జాతకుడు ఎంత ప్రయత్నించినా కూడా వైద్య విద్యలో సఫలీకృతుడు కాలేడు, అంటే దాంట్లో నిలబడలేడు అని మనం చెప్పవచ్చు. షష్ఠాధిపతి వల్ల ఇలా ఉంటుంది. ఎందుకంటే న్యాచురల్గా మనం తీసుకుంటే కన్యారాశిని పరిశీలించినప్పుడు మనకి అర్థమవుతుంది. న్యాచురల్గా షష్ఠాధిపతి అక్కడ బుధుడిని తీసుకోవాలి, అలాగే మన జన్మ లగ్నాత్తు కూడా చూసుకోవాలి. అలాగే షష్ఠాధిపతి వక్రించినప్పుడు చట్ట సంబంధమైన కష్టాలు కూడా వస్తాయి అని మనం చెప్పవచ్చు. అంటే కోర్టుపరమైన సమస్యలు కూడా ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. ఉద్యోగంలో ఏ విధమైన కష్టాలతో బాధపడతారో కూడా మనము చెప్పలేము. అనేక రకాలైన ఇబ్బందులు, ఉద్యోగం కొన్నాళ్ళు ఉండటం, కొన్నాళ్ళు లేకపోవటం, మానేయటం, ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు ఉండదో కూడా తెలియని పరిస్థితి అనేది ఉంటూ ఉంటుంది.
అలాగే రాశి చక్రంలో సప్తమాధిపతి వక్రించినప్పుడు ఇతనికి వ్యాపారం చేసినట్టయితే నష్టం పొందుతాడు. వ్యాపారం అనేది కలిసి రాదు అని మనం చెప్పాలి. వక్రించిన గ్రహం ఉన్నా కూడా సప్తమంలో ఎటువంటి ఫలితాలే మనకి కలుగుతాయి అని మనకు చెప్పవచ్చు. అలాగే ధన నష్టం కలుగుతుంది, అప్పులు పాలవుతారు, రుణాలు అవుతాయి. అలాగే వివాహ విషయంలో కూడా వీరికి దాంపత్యపరమైన సుఖం అనేది ఉండదు. ఎప్పుడైనా సరే వివాహం లేట్ అవటం, 30 సంవత్సరాలు పైన అవటం, ఆ సప్తమాధిపతికి అలాగే సప్తమంలో ఉన్న గ్రహాలకి కూడా మనము పరిహారం చేసుకోవాల్సి ఉంటుంది. ఆడవారైతే మగవారైతే కన్యాపాశుపత హోమం, ఆడవారైతే వరపాశుపత హోమం చేసుకుని ఆ సప్తమాధిపతికి కొంత జపదాన హోమములు చేసుకున్నట్టయితే కొంత మంచి జరుగుతుంది అని మనము చెప్పవచ్చు. దాంపత్య జీవితంలో సుఖశాంతులు అనేది ఉండవు అని మనం చెప్పవచ్చు. అలాగే భర్త ద్వారా భార్య, భార్య ద్వారా భర్త కూడా కొన్ని ఇబ్బందులు అనేవి ఇక్కడ ఉంటాయి అని మనము చెప్పవచ్చు. మనోచింతన, క్షోభ, దుఃఖము ఇవన్నీ కూడా కలుగుతాయి. అలాగే ఈ సప్తమాధిపతి మీద శుక్రుని వీక్షణ ఉంటే కనుక దాంపత్యం విచ్ఛిన్నం అవుతుంది అని కూడా చెప్పారు. ఇక్కడ సప్తమానికి కారకుడు కాబట్టి మనకి కొంత శని వీక్షణ కూడా ఇబ్బంది పెడుతుంది. శని కుజుల పరస్పర వీక్షణ, శని శుక్రుల వీక్షణ, వీటన్నిటికీ కూడా మనకి ద్వితీయ వివాహానికి కారకత్వం అనేది చూపిస్తాయి. అవన్నీ మళ్ళీ వేరొక వీడియోలో తెలుసుకోవచ్చు. అలాగే అష్టమాధిపతి వక్రించి ఉన్నట్టయితే ఇక్కడ అంతా కూడా జాతకునికి ధనాదాయం అనేది ఉండదు. ఎప్పుడూ కూడా రావాల్సిన ధనం ఎప్పుడూ నిలబడే ఉంటుంది. కొంతమంది చూస్తూ ఉంటాము, 10 లక్షలు ఇచ్చామండి, 2 లక్షలు వచ్చింది, ఇంకా 8 లక్షలు రావాలి, ఇంకా 7-8 లక్షలు రావాలని చెప్తూ ఉంటారు. ఇది ఎప్పుడు అలా ఇన్స్టాల్మెంట్స్లో వస్తుంది. వాళ్ళ పిల్లలు ఉన్నప్పుడు దాకా కూడా వస్తూ ఉంటుంది అని మనము చెప్పవచ్చు. వచ్చినా కూడా ఆ ధనం 3వ వంతు మాత్రమే రావటం జరుగుతుంది. మొత్తము వచ్చే అవకాశం అనేది ఉండదు. సరైన సమయానికి వచ్చే అవకాశం కూడా వీరికి ఉండదు అని చెప్పచ్చు. అలాగే తాను చెల్లించిన బీమా ధనం కూడా వీరికి సమయానికి రాదు అని మనము చెప్పవచ్చు. అంటే అష్టమ స్థానం తీసుకుంటే ఆకస్మికంగా జరిగే కొన్ని లాభ నష్టాల గురించి ఇక్కడ జరుగుతుంది. అలాగే కొంతమంది గవర్నమెంట్ ఉద్యోగాల్లో చేస్తూ ఉంటారు, మనకి సినిమాల్లో చూపిస్తుంటారు, పెన్షన్ల కోసం, ప్రావిడెంట్ ఫండ్ కోసం తిరుగుతూ ఉంటారు. ఏదో ఒక కారణం చేత అవి సరైన సమయానికి రావు అని మనము చెప్పవచ్చు. కాబట్టి ఇది కొంత వీరికి ఇబ్బంది పెట్టే అంశము అష్టమాధిపతి వక్రించినట్టయితే. అలాగే భాగ్యాధిపతి వక్రించి ఉన్నట్లయితే ఇతను దూర ప్రయాణాలు చేయటానికి పెద్దగా ఇష్టపడడు. తన జన్మస్థలం మీదే ఎక్కువగా ఉంటారు. అంటే జన్మించిన ఊరిలోనే వీరు ఉండటము, అక్కడే అన్నీ కూడా చూసుకోవటము అనేది వెళ్తూ ఉంటారు. వీరు అధర్మానికి పోవటం అనేది పెద్దగా ఉండదు. ధర్మం, న్యాయం, నీతి అని చెప్పని ఉంటూ ఉంటారు. కులాచారాలు పాటిస్తారు, జీవిస్తారు. డాంబికాలకి పెద్దగా పోవటం అనేది ఉండదు. ఒక్కొక్కప్పుడు ఉద్యోగం మానేసి హాయిగా ఊళ్ళోనే ప్రశాంతంగా జీవించే అవకాశం కూడా ఉంటుంది. జీవితంలో పెద్దగా ఆశలు, కోరికలు అనేవి కూడా వీరికి ఉండవు అని మనము చెప్పవచ్చు. దశమాధిపతి కనుక వక్రించి ఉన్నట్టయితే చాలా జీవితంలో ఆలస్యంగా స్థిరపడతారు అని మనం చెప్పవచ్చు. అనేక ఉద్యోగాలు చేయటము, మానేయటము, ఎప్పుడూ కూడా ఇబ్బందులు అనేవి ఉంటాయి. వీరు వృద్ధిలోకి రావటం అనేది కొంత తక్కువగా ఉంటుంది. ఉన్నత స్థానానికి చేరుకోవటం కూడా ఇబ్బందిగా ఉంటుంది. చిన్న చిన్నగా చేరటం అనేది జరుగుతుంది. కాబట్టి ఎప్పుడూ కూడా దశమాధిపతి నీచపడటం కానీ, వక్రించి ఉండటం కానీ, అస్తంగత్వం చెందటం కానీ ఉండకూడదు. ఎప్పుడూ కూడా ఎదుగు బదుగు లేని జీవితాలు అనేవి ఉండుతూ ఉంటాయి. అలాగే దశమంలో కూడా వక్రించిన గ్రహం ఉన్నప్పుడు కూడా ఇటువంటి ఫలితాలే ఉంటాయి అని మనం చెప్పవచ్చు. అలాగే స్థిరాస్తులు ఏర్పరచుకోవటము, ఉన్నత ఉద్యోగాలు పొందటము, అంటే గౌరవ మర్యాదలు సమాజంలో పొందటము, ఇవన్నీ కూడా తక్కువగా ఉంటాయి. సగటు మనిషిగానే జీవితం సాగిస్తారు. జాతకునికి ఏకాదశాధిపతి వక్రించినప్పుడు 11th లార్డ్, అతనికి ఎక్కువగా స్నేహితులు అనేవారు ఉండరు, అనేవారు ఉండరు. అన్నదమ్ములతో కూడా పెద్దగా ఎప్పుడూ కూడా గొడవలు, కలతలు ఇలానే ఎక్కువగా ఉంటాయి అని మనము చెప్పవచ్చు. మిత్రులతో స్వేచ్ఛగా తిరగటం అనేది ఉండదు. ఉన్నా కూడా చాలా తక్కువగా, ఒకళ్ళు లేక ఇద్దరు ఉండే అవకాశాలు ఉంటాయి. లాభాలు గడించడం కూడా తక్కువగా ఉంటుంది. ఎటువంటి లాభాలు కూడా లేకుండా జీవితంలో వీరు సాగుతూ ఉంటారు. అలాగే ద్వాదశాధిపతి 12th లార్డ్ వక్రించినప్పుడు ఆ జాతకునికి
కొంత వైవాహికపరమైన వాంఛలు తక్కువగా ఉండటము, అయిన భోగస్థానం కాబట్టి ఇక్కడ ఆ జాతకునికి సుఖవాంఛలు అనేవి తక్కువగా ఉంటాయి అని మనము చెప్పవచ్చు. అంటే వారికి కనీసం భార్య పట్ల కూడా కామవాంఛలు అలాంటి ఆలోచనలు ఉండవు. వారు కొంత ఇబ్బంది పడతారు. మనం మ్యాచ్ మేకింగ్ విషయాల్లో, వివాహ పొంతన విషయాల్లో ఇవి కూడా చూడాలి. 12th లార్డ్ని పెద్దగా పట్టించుకోరు, కానీ ఇది చాలా ఇంపార్టెంట్. సప్తమాధిపతి, అష్టమాధిపతి, పంచమాధిపతి, ద్వితీయాధిపతి, లగ్నాధిపతి ఇవి చూస్తూ వస్తాం, కానీ 12th లార్డ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. దీనివల్ల చాలామంది విచ్ఛిన్నమైపోవటం, ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో విడాకులు తీసుకోవటం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. కాబట్టి చాలా ముఖ్యమైన వివాహ పొంతన జాతక పరిశీలనలో ఈ 12th లార్డ్ అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి కామవాంఛ లేకుండా ఆ ఆలోచనలు లేకుండా ఉంటాయి. స్త్రీకి కానీ పురుషుడికి కానీ. పురుషుడికి ఉన్నట్టయితే స్త్రీకి ఇబ్బంది, స్త్రీకి ఉన్నట్టయితే పురుషుడికి ఇబ్బంది. అందువల్ల ఒక్కొక్కప్పుడు స్త్రీ అసంతృప్తికి లోనయ్యి పక్కదారులు పట్టడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది. ఆ జీవితంలో ఆనందము, మధురిమ అనేది పొందలేకుండా ఉంటారు. ఇక్కడ కుజ సంబంధం కూడా ఉందనుకోండి, 12thలో కనుక ఇక్కడ ఇబ్బంది పడతారు. చాలామంది ఈ లగ్నాలకు లేదు, ఈ రాసులకి లేదు, ఇక్కడ ఉంటే లేదు అని చెప్పడం అనేది చాలా ఎక్కువ అయిపోయింది. ఇది వాస్తవంగా కాదు. మనకి ఎక్కడా కూడా మహర్షులు దీన్ని చెప్పలేదు. ఇదంతా కూడా తర్వాత వచ్చిందే మనకి పంచాంగాల్లో కానివ్వండి, తర్వాత వచ్చిన పుస్తకాల్లో. కాబట్టి కుజదోషం అనేది తప్పకుండా ఉంది. దాని పరిహారము అది ఉన్నవారికి ఇచ్చి వివాహం చేసుకుంటేనే జరుగుతుంది అని మనం చాలా వీడియోస్లో చెప్పడం జరిగింది. సరే, అది ఎంతమందికి చేరింది, ఎంతమంది ఫాలో అవుతారు, ఎంతమంది అనేది మనము దానివల్ల లబ్ధి పొందారు అనేది మనము వీక్షకులను బట్టి వారు ఫాలో అయ్యే దాన్ని బట్టి ఉంటుంది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ బంధుమిత్రుల శ్రేయోభిలాషులకి కూడా షేర్ చేయండి. ఎప్పుడైనా సరే వక్రగతి పొందిన గ్రహాలు ఇచ్చే వచ్చిన భావాలు, ఆధిపత్యాలను బట్టి మనకి ఫలితాలు అనేది ఇవ్వటం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇది ఎంతైనా సరే ఉపయోగపడే వీడియో. నమస్కారం. సర్వే జనా సుఖినో భవంతు. శాంతి శాంతి శాంతి.